ఈరోజు డేట్ 31 మార్చ్ 2026. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వాడి పేరు మసూద్ అజర్. వీడు జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్కి చీఫ్. వీడి తమ్ముడు అయితే ఇప్పుడు చనిపోయినాడు. వీళ్ళ అఫీషియల్ ఛానల్లో అయితే దీన్ని కన్ఫర్మ్ చేసినారు, కానీ ఎలా చనిపోయినాడో అన్నది చెప్పలేదు. మేబీ మన అన్నోన్ మెన్ ఏమని చంపినారో, లేకుంటే వాడే ఏదైనా జబ్బు వచ్చి చనిపోయినాడో తెలియదు. ఈ జైషే మొహమ్మద్ అనే గ్రూపు ఇండియాలో చాలా టెర్రరిస్ట్ అటాక్స్ అయితే చేసింది. 2001లో పార్లమెంట్ అటాక్ చేసింది వీళ్ళే. 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ స్ట్రైక్ వీళ్ళే. యూరీ అటాక్ 19 మంది సోల్జర్స్ చనిపోయినారు, ఆ అటాక్ చేసింది వీళ్ళే. పల్వామా అటాక్ 2019లో 40 మంది సిఆర్పిఎఫ్ చనిపోయినారు మనోళ్ళు, ఆ అటాక్ చేసింది కూడా వీళ్ళే. మన వాళ్ళు కూడా చాలా స్ట్రైక్స్ అయితే చేసినారు. మన ఆర్మీ వాళ్ళు డైరెక్ట్ పాకిస్తాన్లోకి వెళ్ళి వీళ్ళ జైషే మొహమ్మద్ బేసెస్ని ఏదో అటాక్ అయితే చేసినారు. అందులో వీడి చాలామంది రిలేటివ్స్ అయితే చనిపోయినారు. భవాల్పూర్ అని ఫెసిలిటీ ఉండేది వీళ్ళది, అక్కడే వీళ్ళ టెర్రరిస్ట్ గ్రూపు మెయిన్ హెడ్ క్వార్టర్స్. అక్కడికి వెళ్ళి మన వాళ్ళు అయితే అటాక్ చేసినారు. అందులో 10 మంది రిలేటివ్స్, వీడి 10 మంది రిలేటివ్స్ అయితే చనిపోయినారు. నెక్స్ట్, ఇండియాలో చైనీస్ సీసీ కెమెరాస్ని బ్యాన్ చేస్తున్నారు. హైక్ విజన్, టీపీ లింక్, దహువా వీటన్నిటిని ఏప్రిల్ 1 నుంచి బ్యాన్ చేస్తున్నారు. ఇవి ఎప్పటికైనా డేంజరే ఈ చైనీస్ కంపెనీ సీసీ కెమెరాస్. ఒకవేళ ఏదన్నా వార్ జరిగిందనుకోండి మనకి వాళ్ళకి, వాళ్ళు ఈ కెమెరాస్ని సర్వైలెన్స్ కోసం వాడుకోవచ్చు. ఎప్పటికైనా డేంజరే ఈ చైనీస్ కంపెనీస్ అనేవి, అందుకు బ్యాన్ అయితే చేస్తున్నారు. ఈ బ్యాన్ వల్ల మన ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, అవి అయితే సేల్స్ పెరగచ్చు. మన ఇండియా బ్రాండ్స్ అయితే సిపి ప్లస్, క్యూబో, ప్రామా, మ్యాట్రిక్స్, స్పర్శ్ ఇవన్నీ మన ఇండియన్ బ్రాండ్స్. ఇందులో ఈ క్యూబో అన్నది హీరో గ్రూప్ ఉంది కదా, హీరో మోటార్స్ వాళ్ళదంట. నెక్స్ట్, బెంగళూరు టు వారణాసి ఒక ఇండిగో ఫ్లైట్ అయితే వెళ్తుంది. ఆ ఫ్లైట్లో కరెక్ట్గా ల్యాండ్ అయ్యే టైంకి వీడు మొహమ్మద్ అద్నాన్ అనే అతను ఆ ఎమర్జెన్సీ డోర్ని అయితే ఓపెన్ చేసినాడు. వాళ్ళు అలర్ట్ అయ్యి మీ తొందరగా డోర్ని అయితే క్లోజ్ చేసేసినారు. తర్వాత సేఫ్ ల్యాండింగ్ అయితే అయ్యింది. వీడిని ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు నాకు దయ్యం పట్టిందని చెప్పాడంట హౌలేగాడు. వీడు ఖచ్చితంగా ఏదో టెర్రరిస్ట్ గ్రూప్ వాడే ఉన్నట్టున్నాడు, మొహమ్మద్ అద్నాన్ పేరు. నెక్స్ట్, సల్మాన్ ఖాన్ ఇంకా మన వంశీ పైడిపల్లి ఒక యాక్షన్ థ్రిల్లర్ అయితే మూవీ చేస్తున్నారు. 2027లో రిలీజ్ అవుతుందంట. ఇది ఇంకా ఏదైనా రీమేకా లేదంటే డైరెక్ట్ ఒరిజినల్ ఫిలిమో తెలీదు. ప్రొడ్యూసర్ మన దిల్ రాజు. సల్మాన్ ఖాన్ అయితే దీన్ని ట్విట్టర్లో పోస్ట్ పెట్టినాడు. దిల్ దిమాగ్ జిగర్ సే ఫ్రమ్ దిస్ ఏప్రిల్ విత్ డైరెక్టర్ వంశీ అండ్ దిల్ రాజు. ఈ దిల్ దిమాగ్ జిగర్ ఇదే అనుకుంటా పేరు. నెక్స్ట్, ఓల్డ్ సిటీలో ఇతని పేరు సూర్య భాయ్ అంట. ఫుల్గా ఇలా గోల్డ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇతని మీద డౌట్ వచ్చి ఐటీ ఆఫీషియల్స్ రైడ్ చేస్తే ఇది ఒరిజినల్ గోల్డ్ కాదని తెలిసిందంట. ఇది కాపర్ అంట, లోపల బయటంతా ఈ గోల్డ్ ప్లేటెడ్ అంట. పాపం సినిమా ఛాన్సుల కోసం ఇవన్నీ చేశాడంట, దొరికిపోయినాడు. ఫస్ట్ అసలు ఎలా దొరికాడంటే, కొండా విజయ్ కుమార్ అని అలియాస్ బంగారు బాబు అంట. ఇతను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 2 kg ఆఫ్ గోల్డ్తో దొరికిపోయినాడు. ఇతని దగ్గర ఈ సూర్యాబాయ్ అనే నెంబర్ ఉంది. అలా ఇతని దగ్గరికి అయితే వచ్చారంట, అప్పుడు ఇతను అయితే దొరికిపోయినాడు. నెక్స్ట్, కర్ణాటకలో ఒకడైతే 1100కి పైగా బాంబ్ థ్రెట్స్ స్కూల్స్కి, గవర్నమెంట్ ఆఫీసెస్కి, హాస్పిటల్స్కి ఇలా పంపించేటోడంట. మైసూర్లో ఉంటాడు వీడు. వీడన్ని హైకోర్ట్స్కి, స్కూల్స్కి, గవర్నమెంట్ ఆఫీసెస్కి మెయిల్స్ ఇంకా వేరే సోషల్ మీడియా ద్వారా థ్రెట్స్ అయితే పంపించేటోడు, బాంబు ఉంది అటాక్ చేస్తున్నామని చెప్పి. వీడి పేరు శ్రీనివాస్ లూయిస్ అంట. వీడినైతే ఇప్పుడు ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినారు. తిక్క నాకు కూడా ఎందుకు చేస్తున్నాడో ఇంకా తెలియదు. వీడి దగ్గర ల్యాప్టాప్, మల్టిపుల్ సిమ్ కార్డ్స్ ఇవన్నీ తీసి పెట్టుకున్నారు. మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఫైల్ అయినాయి. ఇంకా వీడి ప్రతి స్టేట్ టు స్టేట్ తిరుగుతూ ఉండాలి ఇంకా కోట్ల చుట్టూ. నెక్స్ట్, జిహెచ్ఎంసి హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ డిఫాల్టర్స్ 6 ఉన్నారంట. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ ఎగరగొడుతున్నారు. వీళ్ళ లిస్ట్ అయితే వదిలింది. అందులో ఫస్ట్ లక్ష్మీ గాయత్రి హోటల్స్ అంట, 6.16 crores వీళ్ళు ఇంకా కట్టాల. నెక్స్ట్, అరోరా కాలేజ్ నాంపల్లి 1.28 crores. నెక్స్ట్, గోషమహల్ సర్నా ట్రాన్స్పోర్ట్ 43.78 lakhs కట్టాల వీళ్ళు. నెక్స్ట్, సోనీ సెంటర్ గోషమహల్ 39.68 lakhs కట్టాలి. నెక్స్ట్, షామీమ్ సుల్తానా క్లాత్ మాల్ అంట 35.27 lakhs.
నెక్స్ట్ సిన్ఫోసిస్ బిజినెస్ సొల్యూషన్స్ 17.94 lakhs. వీళ్ళైతే ఈ అమౌంట్ని అయితే త్వరగా కట్టాలని చెప్పి లిస్ట్ అయితే రిలీజ్ చేసినారు. నెక్స్ట్ ఇతను పాకిస్తానీ మినిస్టర్ ఇషక్దర్ అంట. ఇతను యుఎస్ ఇరాన్ పీస్ టాక్స్కి అయితే వెళ్ళినాడు. అక్కడ వాళ్ళని గ్రీట్ చేయడానికి వెళ్ళినప్పుడు అలా పడిపోయాడు, షోల్డర్ ఫ్రాక్చర్ అయిందంట. ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తా, బాయ్.